గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడం, గోపి ఇక్కడ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. నో మెన్షన్.
కంటి పాపకి మాణిక్య హారతి, మా ఇంటి జ్యోతికి శతమానం భవతి. అవుతుంది ఈ పిల్ల పెళ్లి కూతురు, అవుతుంది ఈ పిల్ల పెళ్లి కూతురు. అబ్బాయి కళ్ళకి నూరేళ్ళ వెలుతురు, నూరేళ్ళ వెలుతురు. మా కంటి పాపకి మాణిక్య హారతి, మా ఇంటి జ్యోతికి శతమానం. ఇలా ఒంటరిగా నీలో నువ్వు కుమిలిపోతుంటే ఇక ఆడపిల్లలకి ధైర్యం చెప్పేదెవరు? నేను కుమిలిపోవటం లేదు అంకుల్, కసితో రగిలిపోతున్నాను. నా గుండె అగ్నిపర్వతంలా మారి మండుతుంటే అతి కష్టం మీద నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను. క్రాంతి అంకుల్, నా బంగారు చెల్లెలు మనసు పడ్డ ఆ గోపిని అతి దారుణంగా హత్య చేస్తున్న ఆ మృగాల్ని వదలను. వాళ్ళని వేటాడి వెంటాడి చీల్చి చీల్చి చంపుతాను. ఆ దేవుడే దిగొచ్చి అడ్డుపడినా సరే వాళ్ళను మాత్రం వదిలిపెట్టను. డాక్టర్, అవును, చూపుపోయిందనే విషయం షాక్ అవ్వకుండా ఆమెకు తెలియచేశాం. మనసును రాయి చేసుకుని ఆ నిజంతో ఆమె రాజీ పడింది కనుక మీరు ఆమె దగ్గర బాధపడి ఆమెను బాధ పెట్టద్దని నా అడ్వైస్. అన్నయ్య, వచ్చావా అన్నయ్య? లక్ష్మి, నాకు చూపు పోయిందని బాధపడుతున్నావా? వద్దన్నయ్య, వద్దు. లక్ష్మి, నీ చూపుపోతే నా కళ్ళే పోయినట్లమ్మా. ఏమిటన్నయ్యా అలా చిన్నపిల్లల్లా బాధపడుతున్నావేంటి? లక్ష్మి, రాధా, మీరిద్దరూ నాకు రెండు కళ్ళై నాకు చూపులేని తీరుస్తారా? అవేమట్లమ్మా, మీరిద్దరూ నాకు తోడుండగా నాకు చూపు ఉంటేనే లేకపోతేనే. బాబు, క్రాంతి, ఏం జరిగింది? ఆ యాక్సిడెంట్ లో చెల్లికి కళ్ళు పోయాయి అంకుల్. అమ్మా, అమ్మా లక్ష్మి, ఊరుకోమ్మా. అందమైన పువ్వుల్ని పాపల్ని దీపాల్ని సృష్టించిన ఆ దేవుడు అవన్నీ కలబోసి నిన్ను సృష్టించాడు. అలాంటి దేవుడే నీకు శిక్ష విధించాడు అంటే ఏ నేరస్తుణ్ణి క్షమించని నేను ఆ దేవుడే కనిపిస్తే కాల్చి పారేస్తాను. గోపి పోయాక నా కళ్ళెందుకు? చాలా ఇదైన ప్లాన్ వేసినందుకు నీకు బహుమానం తీసుకో. చాలా సంతోషం సార్, మీ గొప్ప మనసుకు నచ్చేం చేయండి. నువ్వే తీసేసుకోకు. నువ్వెంత ఇదిగా ప్లాన్ వేశావో వాడు అంత ఇదిగా సహకరించాడు కనుక సగం వాడికి. నా సర్వీస్ మీరు గుర్తించినందుకు చాలా సంతోషం బాస్. ఆగు, డబ్బును చూసి మరీ అంత ఉత్సాహపడిపోకూడదు. నీది 2 షాల్తీల్ని లేపవలసిన బాధ్యత కాని చచ్చి చెడి ఎలాగోలా ఇదై ఒక షాల్తీనే కదా లేపావు అని చేత నువ్వు సగమే తీసుకో. మరీ అంత ఏడుపు మొహం పెట్టేకు. ఆ పులిగాడి చెల్లెలు గుడ్డిదైపోవడానికి ఓ రకంగా నువ్వే కారకుడివి కనుక తీసుకో నా బహుమానం. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ.
ఏమండి, మీ ఇద్దరికి భోజనం డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంది. నేను వెళ్ళొస్తాను. రాజా, ఒక మాట. ఏమిటి లక్ష్మి? అన్నయ్య ఇంతకాలం రాధికి తోడుగా ఉండే వాళ్ళన్నీ లేడు కదా, మరి ఒక్కటి రాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించావా? నా అన్న వాళ్ళు ఎవరు లేని రాధకి మరిద్దరం తోడుగా ఉండడం మంచిది. ఏమంటావు? నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కానీ లక్ష్మి, ఏ బంధం లేకుండా ఇక్కడ ఎలా ఉండటమా అనుకుంటున్నావు కదూ. ముందు ముందు నా వదులు కాబోతున్నా. నా మాట కదలకు. అలాగే లక్ష్మి. ఏమా ఏమిటి ఇలా వచ్చాయంటే? ఇవాళ నాకు హాలిడే అండి. ప్రతాపరావు గారు లాంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కలిస్తే ఆయన అనుభవాలు, డ్యూటీలో మెలకువలు తెలుసుకోవచ్చని. ఏమిటి ప్రతాపరావు గారి అనుభవాలా? ఆయన అనుభవాల గురించి తెలుసుకునేందుకు ఏముందో? ఆయన ఏమన్నా అలీబాబా సింధుబాబా అడ్వెంచర్ చేయడానికి? ఆయన వల్లనే ఉందయ్యా. అది కాదు, ఇంకా నా సర్వీస్ లో నేను చేసిన అడ్వెంచర్స్ గురించి నీకు ఎంత చెప్పినా నీ డ్యూటీలో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఏమిటి, మీరు అడ్వెంచర్ చేశారా? ఏమిటి, నేను ఇంటర్పోల్ లో పనిచేసిన సంగతి నీకు తెలీదా? ఇంటర్పోల్ లేకపోతే లైట్ పోలా ఫ్లాగ్ పోల్ అనుకుంటున్నావా? ఒకసారి ఒక కేసు జరిగింది. దాని పేరు ఏమిటంటే ఆపరేషన్ బ్రెడ్ అండ్ జామ్. ఏమిటి, బ్రెడ్ అండ్ జామ్? అదేనో, బ్రెడ్ అనేటువంటి మగ గూడచారి, జామ్ అనే ఆడగూడచారి, వీళ్ళిద్దరూ కలిసి సముద్రంలో ఎక్కడ షిప్ కనపడినా సరే పట్ 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 కాల్చి అవతల పారేసేవారంటే. అప్పట్లో నాకు ఇలాగే సాల్యూట్ చేస్తుండేవారు. సార్, మీ వెనకాల చరిత్ర నాకు చెప్పేది. ఒకసారి ఆ బ్రెడ్ గాడిని షిప్ మీదకి వెళ్ళి కలుసుకున్నాను. సార్, ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే వాడు సముద్రంలో తోసేస్తాడు. వాడి సంగతి నాకు తెలుసు. అంచేత నేను వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతాపరావు గారు ఏమిటా ప్రతాపరావు అని ఇందాక నుంచి జపం చేస్తున్నావు? వాడు అప్పుడెక్కడ ఉన్నాడు? ఏమంటాను, పోలీస్ స్టేషన్ లో లంతాలు కొడుతూ ఉండి ఉంటాడు. నా చేతులతో నేను అనేక సార్లు ఇచ్చాను. నువ్వు ఇంటర్పోల్ ఏజెంట్? కాదు బాబు, బ్లాక్ పోల్ ని. ఆపరేషన్ బ్రెడ్ అండ్ జామ్ పట్టుకున్నావా? లేదు బాబు, ఊరికే బ్రెడ్ కోసి జామ్ రాసేవాడిని. మరి నాకు లంచం ఇచ్చావా? లేదు బాబు, లేదు బాబు, నేను ఎప్పుడు ఇచ్చాను? వెనక మీరే ఇచ్చేవారు, ఇప్పుడు ఇస్తున్నారు, భవిష్యత్తులో ఇస్తారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే నీ బుర్ర టార్గెట్ గా తీసుకుని రైఫిల్ షూటింగ్ చేస్తాను. జాగ్రత్త. ఇక మళ్ళీ తలాడుతావు. ఇక బాబు, ఆయనతో ఉంటే మనకి పిచ్చిక్కిచ్చేస్తాడు కానీ మనం వెళ్దాం పద. దెబ్బతీస్తే కోపంతో రెచ్చిపోయి పాము కాటేస్తుంది. పులి పొంచుండి మళ్లీ లేవలేనంత ఇదిగా దెబ్బతీస్తుంది. అది పగంటే. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? తెలిస్తే మేమే జేకే అయ్యేవాళ్ళం కదా సార్. ఎందుకు చెప్తున్నాను అంటే, మన వల్ల దెబ్బతిన్నవాడు చాలా ఇదైన వాడు. అదును చూసి ఎలా దెబ్బతీయడమా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే వాడిని ఒక్క దెబ్బతో చంపేస్తాను బాస్. డేట్ మారేలోగా
వాడి డెడ్ బాడీని మీ ముందు ఉంచుతాను. చంపడం నీలో ఉన్న ఇది, చంపకుండా చెలగాటం ఆడడం అనేది నాలో ఉన్న ఇది. కనుక కిరాయి ఇన్స్పెక్టరు, చెప్పండి. ఆ పులి ఏ ఇదిలో ఉంది, ఏ ఇదితో ముందడుగు వెయ్యాలనుకుంటోంది తెలుసుకుని నాకు తెలియజేపు. ఎలా ఉన్నావు మా లక్ష్మి? ఎవరు? ఇన్స్పెక్టర్ శ్యామ. అవునమ్మా, మీ అన్నయ్య కోసం వచ్చాను. లోపల ఉన్నాడా? ఉన్నారు, రండి. మరేం లేదు క్రాంతి, నీ చెల్లెల విషయంలో జరిగిన అన్యాయానికి వృత్తిరీత్యా కాకుండా పర్సనల్ గా కూడా నా సాయం నీకు ఎప్పుడు ఉంటుందని చెప్పడానికే వచ్చాను. ఉదుషా, నన్ను దెబ్బతీసిన మనిషిని తిరిగి దెబ్బ కొట్టడానికి నాకెవరి సహాయం అక్కర్లేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. ఇట్స్ ఆల్ రైట్. ఏమ్మా? ఇప్పుడు వచ్చి ఇన్స్పెక్టర్ శ్యామ్తో పాటు మరొక మనిషి కూడా వచ్చాడే, ఎవరతను? ఏమ్మా, ఎందుకని అడుగుతున్నావు? ఆ మనిషి నీకు తెలుసా? నాకు తెలియదమ్మా. నాకు తెలుసన్నయ్యా. వాడి మెడలో ఉన్న గంటల శబ్దం పట్టి తెలుసుకున్నాను. వాడెవడో కాదన్నయ్యా, గోపిని చంపిన హంతకుడు, నన్ను వెంటాడి యాక్సిడెంట్ చేసిన దుర్మార్గుడు. నువ్వా? ఏమిటి ఇలా వచ్చావు? ఆ రోజు నీతో పాటు మా ఇంటికి వచ్చిన ఆ రెండో మనిషి ఎవరు? నాతో ఎవరు రాలేదు, నేను ఒక్కనే వచ్చాను. నాకు తెలీదు. తెలియదా? వద్దు వద్దు, చెప్పేస్తాను. వాడి పేరు జేమ్స్, జేకే ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఫ్యాక్టరీలోనే ఉంటాడు.
అమాయకుడైన గోపిని హత్య చేయమని ఎవరా మీకు ఆజ్ఞాపించింది? నాకు మాత్రం తెలియదు. తెలీదు? వద్దు, చెప్పేస్తాను. ఈ నేరాలు ఘోరాలు చేయించింది జేకే. అంకుల్, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. డోంట్ వరీ మై బాయ్. వాడు మెడకాయ కదిపాడు అంటే వాడి తలకాయ నా రైఫిల్ కి టార్గెట్ గా పెట్టుకుంటాను. థ్యాంక్ యూ. రైట్, గెట్ అప్. గెట్ అప్. క్రాంతి, తప్పు నువ్వే చేశావు. అది కాదు సార్, డోంట్ టాక్. ముందు వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకురా. చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకు. చూడు సార్, ఓకే సార్. సార్, దాహం దాహం వేస్తుంది సార్. వెరీ గుడ్, వెయ్యి. సార్, కొంతసేపు ఇలాగే ఉంటే గొంతు ఎండిపోయి నాలుక పిడత కట్టుకుని చచ్చిపోతాం సార్. ఎక్సలెంట్. అలా కానీ లోకం బాగుపడుతుంది. సార్, నేను చచ్చిపోతే కోర్టులో జేకే గురించి సాక్ష్యం ఎవరు చెప్తారండి? ఓ అది పాయింటే. ప్రస్తుతం నువ్వు చావకూడదు. కోర్టులో సాక్ష్యం చెప్పాక హాయిగా చచ్చిపోదు గాని. అలాగే, ముందు ఐస్ వాటర్ తెప్పించండి. గ్లూకోజ్ కూడా కలుపుకురానా? సావిత్రి, కాస్త మంచిలు పట్టు. అమ్మా, లేట్ అవుతుంది. మీరు పొంచొచ్చు కదా.
తర్వాత అందరం కలిసి ఫోన్ చేయొచ్చు. హలో ప్రతాపరావు, మర్యాదగా మా వాళ్ళను మాకు అప్పగించు. నా కంఠంలో ప్రాణం ఉండగా పని జరగదు. అయితే నీ కంఠంలో ప్రాణం తీసి మా వాళ్ళను మేము విడిపించుకుని వెళతాం. సావిత్రి, పిల్లలిద్దరూ ఇంటి నుంచి జాగ్రత్తగా దాటించాయి. అదండి, ముందు మీరు వెళ్ళిపోండి అమ్మా. ఆంటీ, నిన్ను వదిలిపెట్టి మాకేం పర్వాలేదమ్మా, మీరు వెళ్ళండి. జాగ్రత్త.